హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. టుడే ఐఎమ్ షేరింగ్ సింపుల్ డెలిషియస్ అండ్ హెల్దీ రెసిపీ రా బనానా ఫ్రై మేడ్ విత్ రోస్టెడ్ చనా దాల్. సో దిస్ ఈజ్ ఎ హెల్దీ రెసిపీ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ పొటాషియం ఆల్సో. సో అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఇంకా చెప్పాలంటే అసలు ఆయిల్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు, అసలు ఆయిల్ ఏం తింటాంలే అనుకునే వాళ్ళు ఇది పక్కా ట్రై చేయొచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ ఉంటే సరిపోతుంది మొత్తం ఫ్రైకి. దీన్ని బనానా అయితే మనము స్టీమ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా చెప్పాలంటే ఆయిల్ కూడా లేకుండా డైరెక్ట్ ఈ పౌడర్ వేసుకొని ఒట్టిగా తిన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం జస్ట్ మనం స్టీమ్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసేసుకొని పౌడర్ వేసేసుకున్నామంటే కూడా సరిపోతుంది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే బనానాకైతే పైన చెక్కు తీసేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల జిగురు ఉండదు, అలానే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత అయితే వీటిని స్టీమ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టీమర్ లేనట్టయితే మీరు డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో అయినా పెట్టేసుకోవచ్చు. తర్వాత అయితే ఇక్కడ పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 స్పూన్ దాకా మెంతులు, అలానే 2 స్పూన్స్ అయితే శనగపప్పు అయితే వేసేసుకొని దూరగా వేయించుకున్నాక 1 స్పూన్ ధనియాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు అయితే ఎండుమిర్చి, కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక వాటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యాక వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూసారు కదా, ఇక్కడైతే బనానా కూడా మంచిగా స్టీమ్ అయిపోయింది. అలానే మరీ సాఫ్ట్గా కాకుండా, అలానే మరీ హార్డ్గా కాకుండా స్టీమ్ చేసుకోవాలి. తర్వాత అయితే వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఇక్కడ మనం వేయించుకున్న పప్పుల్ని మిక్సర్ జార్లోకి వేసుకొని అందులోనే సాల్ట్ కూడా వేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకున్నాక పప్పులు పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. అలానే కొద్దిగా వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత వీటిని అయితే చల్లారాక ఈ విధంగా మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇక్కడ మినపప్పు, శనగపప్పు అవి వేసుకోవడం వల్ల మనం ఈ ఫ్రై రైస్లో కలుపుకున్నా, లేదు అంటే ఈ పప్పు కానీ సాంబార్ కానీ రసంకి ఏదైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడైతే ఇవి తగులుతూ పంట కింద కరకరలాడుతూ భలేగా ఉంటుంది. ఒకసారి పక్క ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బనానా అయితే ముక్కలు వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని ఉండదు అన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మాత్రం ఒట్టిగా వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది, లేదు అంటే పప్పు అన్నంలోకి కానీ రసము లేదా సాంబార్ ఎందులోకున్నా సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇక డైట్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే స్టీమ్ చేసుకొని డైరెక్ట్గా పౌడర్ ప్రిపేర్ చేసేసుకొని అందులో మిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇది తిన్నామంటే పొట్ట కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఆకలి కూడా త్వరగా వేయదు. కాబట్టి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ అనేది ఎక్కువగా తినకూడదు అనుకున్న వాళ్ళు పక్కా దీన్ని ట్రై చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, అలానే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.